ప్రేమతో కట్టిపడేశావే, ఆ జన్మాంతం నీకు బానిసని. ఈ కంచు నీది, నీకోసం ఏమైనా చేస్తానే. ఆఖరికి ఆ చావునైనా ఎదురిస్తాను. థ్యాంక్స్ అక్క. అక్క బావొస్తుండు. అటు వెళ్దాం పద. అక్క గారిద్రం వస్తుందక్క. పద. ఇప్పుడు ఎలా అక్క? దీంట్లో కూర్చో. వాళ్ళే దొరికావే, చెప్తా. నాగిని, స్టోర్ రూమ్ లోకి. చచ్చాం, ఇప్పుడు ఎలాగా? రేపు ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ అమ్మేస్తున్నాం. పాత సామాన్ల వాడిని పిలుచుకురావే నాగిని. అలాగేనమ్మా. ఎవరమ్ముతారో తెలుసా? సంతోష్. సంతోష్తో అమ్మిస్తా, రా. నో, శ్వేతకేం కాకూడదు. ఎలాగైనా దాన్ని బయట తీసుకురావాలి. సంతోష్ కంటపడకుండా కాపాడుకోవాలి. దేవుడా, ఆ శ్వేత నా కోసం వచ్చి ఇరుక్కుపోయింది. నా కోసం దాని జీవితాన్ని రిస్క్ లో పెట్టుకుంది. దయచేసి దాన్ని కాపాడు తండ్రి. దాన్ని విడిపించుకునే దారి చూపించు. నాన్న సంతోష్, స్టోర్ రూమ్ లో ఉన్న పాత సామాన్లన్నీ అమ్మేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఒకసారి అవన్నీ చెక్ చేసి ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో చెప్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా వదిలించేస్తాను. నేను చూడటం ఎందుకమ్మా, నువ్వు చూసి అమ్మేసే. లేదు, నువ్వే చూడాలి. వాటి లెక్క సెటిల్ చేయాలి. లెక్క? అదే, ఎన్ని సామాన్లు అమ్మాలో ఎన్ని ఉంచాలో లెక్క చూడమంటున్నాను నాన్న. సరే, సామాన్ బయట పెట్టించా. నాగిని అమ్మా, పదవే, ఆ సామాన్ల సంగతి చూద్దాం. అలాగేనమ్మా. నాగిని, ఒక్క మూట కూడా వదలకుండా తీసుకురా. అలాగేనమ్మా. అమ్మ కంచు, నాగినికి నువ్వు కూడా సాయం చేయమ్మా. ఇందులో ఏమీ అక్కర్లేదమ్మా. ఈ మూటలో ఏముంటాయి? పక్కన పెట్టేస్తాను. నీకు కావలసినవి గాని నీకు సంబంధించినవి గాని ఏమైనా ఉన్నాయా? లేవు లేవు. మరైతే టెన్షన్ ఎందుకు? మూట విప్పి చూడు నాన్నా.
అయిపోయింది ఇప్పుడు ఆ శ్వేత పని. సంతోష్ మూట తీస్తాడు, శ్వేతని చూస్తాడు, కంచుని బయటికి గెంటేస్తాడు. ఇందులో పాత బట్టలు తప్ప ఏం లేవమ్మా. పాత బట్టలు ఉండడం ఏంటి? ఏ మీకు కావలసినవి కానీ మీకు సంబంధించినవి కానీ ఏవైనా ఉండాలా? లేదు లేదు, అందులో శ్వేత ఉండాలి. నేను చూశాను. పిచ్చి బాగా ముదిరింది. అందుకే లేని శ్వేతని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. లేదు సంతోష్, ప్లీజ్ అమ్మా, నిన్న కూడా ఇలాగే గొడవ చేశాం, ఈరోజు కూడా అలాగే మాట్లాడుతున్నాం. దయచేసి ఆ శ్వేత గురించి మర్చిపోమ్మా. తెలివి నీ తలలో ఉంటే నాకు నిలువెల్లా ఉంది. పట్టించడంలో నువ్వు స్టేట్ లెవెల్ అయితే తప్పించుకోవడంలో నేను ఇంటర్నేషనల్ లెవెల్. నాతో పెట్టుకోవద్దు. నీ కొడుకుతోనే నిన్ను మెడపట్టి గంటిస్తాను. అయిపోయావే, ఇంకా నీ చాప్టర్ క్లోజ్. నిన్ను ఆ శ్వేతని వదలను. నాశనం చేస్తా, నరకానికి పంపిస్తా. పాపం గమూటలో నేను లేకపోయేసరికి గరుద్రమ్మ మొహం మాడిపోయిన మసాలా దోశ లెక్క అయిపోయింది. అవునే, టైంకి అది హెల్ప్ చేయకపోయి ఉంటే ఇద్దరం అడ్డంగా దొరికిపోయేవాళ్ళు. ఇంతకీ స్టోర్ రూమ్ లాక్ చేసింది ఎవరక్క? ఎవరు నీకు హెల్ప్ చేసిండ్రు? అది ఏంటి ఇక్కడ నించున్నావు? సమయానికి భలే దొరికింది ఇది. హలో, ఏంటి మీ వాళ్ళకి తాళం వేయడం కూడా రాదా? తాళం ఏంటి? చూడు, డోర్ వేశారు, తాళం వేయడం మర్చిపోయారు. అదేంటి, తాళం వేసే ఉందిగా. చూడ్డానికి అలాగే కనిపిస్తుంది. కావాలంటే ఒకసారి తీసి చూడు, నీకే తెలుస్తుంది. అమ్మో, తాళం తీస్తే అమ్మ చంపేస్తుంది. నేను తీయను. హలో హలో హలో, నువ్వా? నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావు? మనకి మతి మరుపు కదా, మర్చిపోయి ఉంటావులే. నాకు మతి మరిపా? నో, నేను ఒప్పుకోను. నీకు నిజంగా మతి మరుపు లేకపోతే ఈ గది తాళం వెతికి తీసుకురావాలి. ఒక్క నిమిషంలో తెస్తాను చూడు. ఇదిగో తాళం. ఇప్పుడైనా నమ్ముతావా నాకు మతి మరుపు లేదని? ఆ నమ్మను. ఏ, ఎందుకు నమ్ము? ఈ రూమ్ లో ఏమున్నాయో చెప్పు, అప్పుడు నమ్ముతాను. ఈ గదిలో పాత సామాన్లున్నాయి. ఏ లేదు, ఇది పూజ గది. లేదు, కావాలంటే చూపిస్తాను చూడు. చూడు, ఇప్పుడైనా నమ్ముతావా ఇది పూజ గది కాదని, స్టోర్ రూమ్ అని? అబ్బో, ఏమో అనుకున్నాను. నీకు ఫుల్ మెమరీ. థ్యాంక్ యూ. అవును, ఈ డోర్ ఎందుకు తెరిచారు? ఒక్క నిమిషం. మీ అమ్మ ఈ మూట తీసుకురమ్మంటేను నేనే తీశాను. అలాగా, త్వరగా మూసేయ్. అలాగే అలాగే.
నువ్వు లాక్ ఇసుకో. డోర్ లాక్ ఇసుకుని వెళ్ళు. వెళ్తున్నాను. అమ్మయ్యా. శ్వేత, అలా దానివల్ల నిన్ను కాపాడుకోగలిగాను. ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదే. అవ్వక్క, జల్దిగా రుద్రమ్మ లెక్క సెటిల్ చేయి, వెళ్ళిపోదాం. దాన్ని వదలనే. లెక్క సెటిల్ చేశాకే ఇక్కడ నుంచి కదులుతాను. కాంచన వస్తుందా అమ్మా? ఖచ్చితంగా వస్తుంది లాయర్ గారు. అమ్మ గీత, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. బయట వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు, మోసం చేస్తారు. అందరూ మీ అంత నీచులు కాదండి. అబ్బ, నువ్వు తిట్టినా నాకు కోపం రావట్లేదేంటి? సిగ్గులేని జన్మలకి కోపం పెద్దగా తెలియదని ఆయ్, మా తాత చెప్పాళ్ళే అమ్మా. ఓ అయితే మీ తాతది కూడా సిగ్గులేని జన్మన్నమాట. చూడమ్మా, వచ్చేది 100 కోట్ల ఆస్తమ్మా. అంత ఆస్తంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. ఆ డబ్బు కోసం నిన్ను చంపేస్తే? ఆస్తి కోసం మనుషుల్ని చంపుడు మీ అలవాటు గాని అందరినీ అట్లనే అనుకుంటే ఎట్లా ముస్లి? ఆస్తి కోసం నేనెవరిని చంపాను? మధుమతిని చంపేవని అనుకుంటున్నావేమో. అలాంటిదేమీ లేదమ్మా. అదే కాలు జారి లోయలో పడిపోయింది. కాలు జారి పడిందో కర్మ కాలి పడిందో ఆ దేవుడికే తెలుసండి. కానీ మీరు చెప్పిన అబద్ధాల వల్ల ఇన్నాళ్ళు మా అమ్మని తిట్టుకున్నానండి. అదెంత తప్పు మీ పాపాలు చూసాకి తెలుసుకున్నానండి. లాయర్ గారు, మా కంచెకొచ్చింది, మీ పని పూర్తి చేయండి. కంచుకు రాయడానికి నేను ఒప్పుకోను. నీ ఇష్టం ఎవడికి కావాలి? బోర్డు ఇష్టం. ఆస్తి తనది, అధికారం తనది. పైగా నాకేమీ నీకులాగా గార్డియన్ గా ఉండాలన్న ఆశలేమీ లేదు. గార్డియన్ గా ఉండడం నీకు అవకాశం, నాకు బాధ్యత. తనని కాపాడుకోవడానికి, నన్ను నమ్మినందుకు తనకి న్యాయం చేయడానికి ఇదో అవకాశం అనుకుంటాను. అందుకే గీత అడగగానే ఒప్పుకున్నాను. ఓకే, అనసూయ అడ్డం వచ్చి అడ్డుకున్నా ఈ అగ్రిమెంట్ ఆగదు. కంచు వాళ్ళ భర్త వచ్చి దీని మీద సంతకం పెడితే రిజిస్ట్రేషన్ చేయించేస్తాను. భర్త? నాకింకా పెళ్లి కాలేదు. ఆ? పెళ్లి కాలేదు? అవు సార్, ఇంకో 4 రోజుల్లో జరుగుతుంది. మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా రావాలి సార్. సారీ. ఏ కుదరదా? అయితే రిసెప్షన్ కి రండి. నేను సారీ చెప్పింది పెళ్లికి రాలేనందుకు కాదు. మరి గార్డియన్గా ఉండడానికి మీకు అర్హత లేదు. ఎందుకు లేదండి? మీ తాతగారి అగ్రిమెంట్ ప్రకారం పెళ్ళైన వాళ్ళు మాత్రమే నీకు గార్డియన్గా ఉండాలమ్మా. ఈమెకింకా పెళ్లి కాలేదు కాబట్టి అది కుదరదు. ఎంత శుభవార్త చెప్పారు లాయర్ గారు. మీ నోట్లో ఇంత పంచదార పోయ్యా. అమ్మ కంచు, తమరిక వెళ్ళొచ్చు. చల్ని తల్లి, పెళ్లి కాలేదన్నం గాని ఎప్పటికీ కాదన్నామే. ఎప్పుడో అయితే మాకెందుకు, ఇప్పుడైతే గార్డియన్ గా పనికిరాదుగా. అయ్యా లాయర్ గారు,
నాకు 40 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. ఇదిగో చూడండి, కావాలంటే నా పేరు గార్డియన్ గా పెట్టుకోండి. అక్కర్లేదండి. ఇంకో 2 నెలల్లో మా కంచక్కకి పెళ్ళవుతుంది. ఆ తర్వాత ఆమె పేరే పెట్టండి. సరే, నీ కోరిక మేరకు 2 నెలలు గడువిస్తాను. ఈలోగా కంచుకు పెళ్ళయిందనుకో, గార్డియన్గా నీకు ఆమె ఉంటుంది. లేదా అనసూయమ్మ కుటుంబంలో ఎవరో ఒకరు నీకు గార్డియన్గా ఉండక తప్పదు. అంటే 2 నెలలు దీనికి పెళ్ళవకపోతే నేనే గార్డియన్ అవుతానన్నమాట. కలలు కనకు. ఖచ్చితంగా నాకు పెళ్ళవుతుంది. గీత కోరిక తీరుతుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. 2 నెలల తర్వాత కలుద్దాం. వస్తానమ్మా. ఈ అనసూయని పెళ్లి జరగనివ్వదే. ఇద్దరిలో ఒకరిని చంపైనా సరే ఈ పెళ్లి ఆపుతా. 100 కోట్ల ఆస్తికి నేనే గార్డియన్ అవుతా. 2 నెలల్లో అక్క పెళ్లి చేస్తా. మీ ఆటలు కట్టిస్తా. ముస్లి, మా అక్క పెళ్లికి పిలుస్తా. రెడీగా ఉండు. ఛా, అక్కని గార్డియన్ గా పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. లాయర్ అంకుల్ వచ్చి ప్లాన్ మొత్తం తారుమారు చేసిండ్రు. ఇప్పుడు అక్కకి పెళ్ళైతే గాని ఆస్తికి గార్డియన్ కాలేదు. అక్క, జల్దీ నువ్వు బాబా పెళ్లి చేసుకోండి అక్క. వెంటనే చేసుకోవాలని నాకు ఉంది. కానీ రుద్రం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే మాత్రం రుద్రం అన్నట్లు చేసుకుంటావక్క. ఎచి, ఒప్పుకోవాలన్నది సంతోష్ని చేసుకోవడానికే. ఆమె చచ్చిన పెళ్లి ఒప్పుకోదక్క. మరి మన సమస్య తీరేదిలాగా? రుద్రం అని సంపేద్దామక్క. ఏంటి హత్య? జంతు హత్య మహాపాపం. జంతు హత్య? జంతువులకి రుద్రమ్మకి పెద్ద తేడా ఏముందని దీని ఉద్దేశం అక్క. హా, కరెక్టే. కాకపోతే అది చేస్తే సంవత్సరం వరకు పెళ్లి జరగదు. మరి వెంటనే పెళ్లి జరగాలంటే ఏం చేయాలక్క? కంచక్క తాతను చంపాలి. హా? మా తాతనా? నా పెళ్లికి ఆయన చావుకి ఏంటి సంబంధం? కట్ట పక్క అత్తికి బట్ట నెత్తికి ఉన్న సంబంధం అక్క. అర్థం కాలా. మీ తాత 10 రోజుల్లో చస్తాడని అబద్ధం చెప్దాం. చచ్చేలోపు మీ పెళ్లిని చూడాలనుకుంటున్నాడని బావని నమ్మిస్తాం. దాంతో బావ వాళ్ళమ్మని ఒప్పిస్తాడు. ఆ రుద్రమ్మ చచ్చినట్టు మీ పెళ్లి చేస్తుంది. ఎట్లున్నది ప్లాను? నా మొహంలా ఉంది. ఛ, బాగోలేదంటే? హా? అంటే నా మొహం బాగోదా? సరదాగా అన్నానక్క. అసలు ఈ ప్లాన్ ఎందుకు నచ్చలేదక్క? మా తాత చావాలంటే ఆయన బతుకుండాలి కదే. నా చిన్నప్పుడే మా తాత చచ్చిపోయాడు. గా విషయం ఇప్పుడు మాకు తెలుసు. గా రుద్రమ్మకేం తెలుసక్క? తెలియకపోయినా లేని తాతని ఎక్కడి నుంచి తెస్తానే? తాతని తేమక్క, తెచ్చినోన్నే తాత అని చెప్తాం. అంటే? అంటే నీకు తాతలా నటించడానికి ఒక వ్యక్తిని తీసుకొస్తా. ఎవరా వ్యక్తి? ఒక్కడున్నాడు. ఏంటి? నేను క్యారెక్టర్ చేయాలా? నేను క్యారెక్టర్ చేయాలా? సూపర్ స్టారా? పవర్ స్టారా? రెబల్ స్టారా? ఇది ఎలా ఉంది? రజ్జిని 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 స్టైలా? చెప్పు 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 చెప్పు. కమాన్ 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 కమాన్. టెల్ మీ టెల్ మీ టెల్ మీ. హీరో క్యారెక్టర్ అనుకుంటుండు. తాత క్యారెక్టర్ అని తెలిసిందో సస్తాడు మామ. చెప్పండి, మీకే క్యారెక్టర్ కావాలి? తాత క్యారెక్టర్. తాత క్యారెక్టరా?